హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెకానిక్ కురాడ్. సో ఈ రోజు వీడియోలో అయితే బెంగళూరు అటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హెరిటేజ్ సెంటర్ అలాగే ఏరోస్పేస్ మీటింగ్కి అయితే వచ్చేసాం. ముందుగా మేమైతే మా వెహికల్ని అక్కడ పార్క్ చేసి అక్కడ కనిపెట్టినటువంటి టికెట్ కౌంటర్లోకి వెళ్ళి మా డెబిట్ కార్డ్ ఇచ్చేసి మా ఒక టికెట్ అయితే మేము తీసుకున్నామంట. సో వాళ్ళ దగ్గర అయితే ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూస్ చేసి అయితే వాళ్ళు టికెట్ ఇస్తున్నారు. సో దెర్ ఆర్ నో అదర్ ఎనీ ఆప్షన్స్ లైక్ క్యాష్ ఆర్ యూపీఐ పేమెంట్స్. సో పర్ పర్సన్కి వచ్చేసి వాళ్ళైతే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఎదురుగా చూసినట్లయితే మనకైతే ఆ ట్రయాంగిల్ షేప్ ఉన్నటువంటి ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది. సో దాని బ్యాక్ సైడ్ ఉండేదన్నమాట మన ఏరోస్పేస్ మ్యూజియం బిల్డింగ్. సో దానికి రైట్ సైడ్ అయితే మన డిఫెన్స్లో యూజ్ చేసినటువంటి డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే అక్కడైతే వాళ్ళైతే షోకేస్ చేస్తున్నారు. సో అలాగే ఆ బిల్డింగ్ లోపల అయితే ఆ ఫ్లైట్లో యూజ్ చేసినటువంటి ఇన్సైడ్ పార్ట్స్ లైక్ టర్బైన్స్ అండ్ సీట్ ఎజెక్టర్స్ డిఫరెంట్ టైప్స్ అన్నీ అయితే లోపల అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా నేనైతే రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అయితే చూడడానికి అయితే ఆ సైడ్కి వెళ్ళాను. అలాగే ఈ వీడియోలో వాటి ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మనమైతే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకసారి చూసినట్లయితే ఇవి అనమాట. ఓకే, ఈ యొక్క డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే చూసారుగా. సో వీటి యొక్క ఫీచర్స్ గురించి మీరు తీసుకున్నట్లయితే ముందుగా ఇది వచ్చేసి మారుత్. దీన్ని మొదటిగా 1961 జూన్లో అయితే ఉపయోగించారు. అలాగే దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1 పర్సన్. అలాగే దీని స్పీడ్ చూసుకున్నట్లయితే సుమారుగా 1100 km/h వేగంతో అయితే పనిస్తుంది అనమాట. సో అలాగే దాని నెక్స్ట్ వన్ వచ్చినట్లయితే మిగ్. దీనిని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అలాగే ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తారనమాట. సో మొదటిగా దీని అయితే 1966లో అయితే యూజ్ చేశారు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ అయితే 2 మెంబర్స్. అలాగే దీని వేగం దాని స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ఇది గంటకి 2230 కిలోమీటర్ల వేగంతో పయనించగలదన్నమాట. సో దాని నెక్స్ట్ వన్ వచ్చేసి ఐజేటీ అంటే హిందుస్థాన్ జెట్ ట్రైనర్. దీన్ని మొదటిగా 2003లో అయితే దీన్ని ఉపయోగించారు. అలాగే దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 మెంబర్స్. అలాగే దీని స్పీడ్ వేగం చూసినట్లయితే సుమారుగా ఇది గంటకి 750 కిలోమీటర్ల వేగంతో అయితే పయనించగలదన్నమాట. సో అలాగే దాని నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని ఎల్సీ అంటారు. దీని అయితే మొదటిగా 2001లో అయితే దీని అయితే ఉపయోగించారనమాట. ఓకే, దాని నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాన్బెర్రా. దీని అయితే మొదటిగా 1949 మే 13 అయితే యూజ్ చేశారు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ అయితే 2 మెంబర్స్ అనమాట. సో అలాగే దీని స్పీడ్ వేగం గురించి తెలుసుకున్నట్లయితే ఇది గంటకి సుమారుగా 827 కిలోమీటర్ల వేగంతో అయితే వర్ణించగలదు. సో అలాగే దాని నెక్స్ట్ వన్ వచ్చేసి ధ్రువ్. దీనినే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అని కూడా పిలుస్తారు. దీన్ని అయితే మొదటిగా 2004లో అయితే యూజ్ చేశారనమాట. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చి సుమారుగా 14 మెంబర్స్. అలాగే దీని యొక్క స్పీడ్ వేగం విషయానికి వచ్చినట్లయితే సుమారుగా ఇది గంటకి 294 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణించగలదు. సో రిస్కీ సమయాల్లో అంటే బాంబ్ బ్లాస్టర్స్, ఫ్లడ్స్, ఎనీవే ఎక్కువగా ఈ లైట్ హెలికాప్టర్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి సీకింగ్ MK-42. ఇది వచ్చేసి నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్. దీని అయితే ముందుగా 1962లో అయితే యూజ్ చేశారు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ అయితే మీరు కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 32 మెంబర్స్ 32 మంది ఇందులో కూర్చోవచ్చు. అలాగే దీని స్పీడ్ వేగంకి వచ్చినట్లయితే సుమారుగా ఇది గంటకి 208 కిలోమీటర్ల వేగంతో అయితే పయనించగలదు. ఓకే, మీరు నెక్స్ట్ చూసేది వచ్చేసి రేడర్. మన ఎయిర్ ఫోర్స్లో కీ రోల్ ప్లే చేసేది వచ్చేసి ఈ రేడర్ అనమాట. సో దీనివల్ల యూస్ ఏంటంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ లేదా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ మన రేంజ్లో ఉన్నాయా లేదా రేంజ్ దాటి వెళ్ళిపోయా ఇవన్నీ కూడా ఈ రేడార్లో లైట్ లింక్స్ ద్వారా విజువల్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో దీని గురించి మీకు ఒక ఐడియా కావాలనుకుంటే ఆపరేషన్ వాలంటైన్ అనే ఒక మూవీ ఉంది తెలుగులో, వరుణ్ తేజ్ది. సో ఈ మూవీ మీరు కనుక చూసినట్లయితే కంప్లీట్గా ఈ ఎయిర్ ఫోర్స్ ఈ రేడార్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మీకు ఫుల్ ఐడియా అయితే ఒకటి వస్తుంది అనమాట. ఓకే, దాని నెక్స్ట్ వచ్చేసి డవ్. దీన్ని డివాన్ అని కూడా అంటారు. దీని అయితే ముందుగా 1950లో యూజ్ చేశారు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 6 మెంబర్స్ అనమాట. సో అలాగే దీని స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా గంటకి 370 కిలోమీటర్ల వేగంతో అయితే ఇదైతే పయనించగలదన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇదైతే హన్సా అనమాట. సో తర్వాత ఇదైతే HT హిందుస్థాన్ ట్రైనర్. దీన్ని మొదటిగా 1951 ఆగస్టులో అయితే యూజ్ చేశారు. దీని యొక్క సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 2 పర్సన్స్. అలాగే దీని స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది గంటకి సుమారుగా 209 కిలోమీటర్ల వేగంతో అయితే ప్రయాణించగలదు. అలాగే ఇందులో ఉన్నటువంటి
2 పర్సన్స్ కూడా కంట్రోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాని నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీని పేరు కిరణ్ అనమాట. సో దీన్ని మొదటిగా 1964లో అయితే యూజ్ చేశారు. దీని యొక్క స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది గంటకి సుమారుగా 695 కిలోమీటర్ల వేగంతో అయితే పయనించగలదు. నెక్స్ట్ దీని పేరు అయితే పుష్పక్ అనమాట. దీన్ని మొదటిగా 1959లో అయితే యూజ్ చేశారు. సో దీని యొక్క స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది గంటకి సుమారుగా 144 కిలోమీటర్ల వేగంతో అయితే పయనించగలదు. సో నెక్స్ట్ వచ్చేసి LOH లైట్ అబ్జర్వేషన్ హెలికాప్టర్. దీనిలో సుమారుగా 7 మెంబర్స్ అయితే అకామిడేట్ చేయొచ్చు. అలాగే దీని యొక్క స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది గంటకి సుమారుగా 240 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది పయనించగలదు. సో ద నెక్స్ట్ మీరు చూసినది వచ్చేసి బసంత్ అనమాట. దీన్ని మొదటిగా 1972లో అయితే యూజ్ చేశారు. సో అలాగే దీని స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది గంటకి సుమారుగా 144 కిలోమీటర్ల వేగంతో అయితే పయనించగలదు. సో ఈ హెలికాప్టర్ని ఎక్కువగా స్కై డైవింగ్ చేసే వాళ్ళు అయితే దీనైతే యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మీరు చూసినది వచ్చేసి ఎజెక్టార్ సీట్ అనమాట. సో ఇదైతే డేంజర్ సిచ్యువేషన్స్లో సో మన ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా క్రాష్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో ఎజెక్టర్ బటన్ నొక్కగానే మన ఫ్లైట్ నుండి లేదా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఈ ఎజెక్టర్ సీట్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. సో దీనికి పారాచూట్ సహాయంతో సో ఆ యొక్క సోల్జర్ ఒక ప్రాణాలు అయితే కాపాడుకోవచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అక్కడికి నేను చూసినవి. సో అలాగే వీటితో పాటు లోపల బిల్డింగ్ లోపల అయితే మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫొటోస్ అండ్ వాటి ఇంజిన్స్ అలాగే వాటి మ్యానుఫ్యాక్చరర్స్ అన్నీ చూడొచ్చు అనమాట అక్కడ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మెకానిక్ కొట్రాడు.